ప్రియమైన దేవుని సంగమా, మన ప్రియులు ఆవులు పోలయ్య రమణక్క వాళ్ళ చిన్న కుమారుడు వెంకటేశ్వరుని అలాగే మేరీని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి వారికి ఒక చక్కని కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. బైబిల్ మనకు ఏమని తెలియజేస్తుందంటే, గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. మరి యవ్వన కాలంలో వెంకటేశ్వరుని మేరీని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి వారికి అనుగ్రహించినటువంటి కుమారుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ సమయంలో మరి వారి కుమారుడి కోసం మరి పేరు పెట్టుకోవడానికని దేవుని సన్నిధిలో వారు నిలబడ్డారు కనుక ప్రార్థన చేసి ఆ బిడ్డ కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి పేరును నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. పిల్లవాడిని చూపి ఎత్తుకోరా, నువ్వు ఎత్తుకో. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎలలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తమ్ముడు వెంకటేశ్వరుని, తన భార్య మేరీని మీరు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి కుమారుడు కొరకై ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినదని మీ లేఖనం తెలియజేస్తుంది నాయన. ఈరోజు నీ కుమారుని కొరకు ప్రార్థన చేసి పెట్టబోతున్నటువంటి పేరు తన జీవితకాలం అంతా కూడా నీ నామానికి మహిమకరంగా ఉండునట్లుగాను, ఈ బాబు బాల్యము నుంచి వృద్ధాప్యం వచ్చేంత మటుకు నీ కృపలో బలవంతుడిగా ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా, వీరిరువురిని మీరు జతపరిచి మీరు అనుగ్రహించిన కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశేషించి ఈ చిన్న బాబుకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో పౌలు రాజు అని పేరు పెడుతున్నాను తండ్రి. పౌలు నాయన నీ కొరకు బహుబలమైన సాధనముగా వాడబడ్డాడు. మంచి పోరాటం పోరాడాడు, ఆత్మల విజేతగా నిలబడ్డాడు, నీ కొరకే బ్రతికాడు. ఈ పౌలు రాజుని ప్రభువా నీ దయలో నీ కృపలో వర్ధిలింప చేసి పాలు తాగుతున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, నిద్రించుతున్నప్పుడు దుష్టుని యొక్క కన్నులు ఏమాత్రము ఈ బిడ్డల మీద పడుకోకుండా బాల్యం నుంచే నీ కృప పొందుకొని నీ దయలో వర్ధిల్లున్నట్లుగా నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పౌలు రాజు చెప్పండి. ఓకేనా? ఓకే.